జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సమన్వయంతో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతోందని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడానికి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల కడుపు నింపడం కోసం నేడు మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎస్ శ్రీ నగేష్, ప్రసాద్ నాయుడు, సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. 5 శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు. 5 శాఖలు కూడా ఎంతో సమర్థవంతంగా ఆయన చాప కింద నీళ్ళలాగా అంటే మెయిన్ అవగాహన చేసుకుంటూ ఆయన పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా మనకి మన రాష్ట్రంలో ఆర్థిక సంఘ నిధులు 998 కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వం వలన బ్లాక్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. వారితో సంప్రదించి ఆ నిధులు కూడా తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. ఇప్పుడు అన్ని పంచాయతీలు కూడా ఆ నిధులు కూడా వస్తున్నాయట. అదేవిధంగా మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి మన గ్రామ సభలు 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజునే సమావేశం పెట్టడంతో అది ఒక గిన్నీస్ బుక్ రికార్డు కింద నమోదు చేయండి. అంటే ఈ 100 రోజుల్లోనే ఎన్నో సంచలనాత్మకమైన ప్రభుత్వం కింద మనకి ప్రధాన మేలు చేస్తుంది. భవిష్యత్తులో ఇంకా మనకి ఎన్నో సంవత్సరాలు మనకు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని ఉపయోగాలు, ప్రయోజనాలు చేస్తారన్నది మనం ఊహించడం కూడా కష్టం. అంటే అంత ఎక్కువగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం నిరంతర తాపత్రపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే వారందరూ మంత్రివర్గ సమావేశం అందరూ కూడా సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలిపారు. 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడమే కాకుండా మరి 2 నెలలు అదనంగా కూడా మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులకు చూసుకుంటే ఆ నెలలో జీతాలు వస్తాయా రావా అన్న సందిగ్ధంలో, అలాగే పెన్షనర్స్ అయితే 15 రోజుల్లో 15వ తారీఖు వచ్చినా సరే పెన్షన్ రానటువంటి పరిస్థితి ఏర్పడి మరి అద్దెంట్లో ఉన్న వాళ్ళకి అద్దె కట్టుకోలేక, మరి నిత్యావసర వస్తువులు తీసుకోలేక అనేక ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో. మరి నేటి ప్రభుత్వంలో 1వ తారీఖునే టెన్షన్గా అందరికీ పెన్షన్లు తీసుకోవడం, ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖునే జీతాలు అందుకోవడం, మరి అంతేకాకుండా మరి అనేక విధాలుగా రోడ్లన్నీ మొత్తం పాడైపోయి ఉన్నాయి. ఆ రోడ్లన్నీ కూడా మళ్ళీ యథావిధంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు రెడీగా అందరికీ కూడా మరి మంచి రోడ్లు వేయడం కూడా మరి అందరికీ